ఓం నమ శివాయ. అందరికీ శిల్పా సురేష్ లేడీస్ చాయిస్‌కి స్వాగతం. ఈరోజు ప్రొడక్ట్ ఏంటా అనుకుంటున్నారా? చూపిస్తూ మాట్లాడేస్తాను. చాలామంది నా ఫస్ట్ ఛానల్ స్వనిత డివోషనల్ ఛానల్ కూడా ఫాలో అవుతున్నాము. చాలా బాగుంటున్నాయి పూజా వీడియోస్. మనం ఏమన్నా సక్సెస్ అవ్వాలంటే ఏమన్నా పూజలు చేయాలా బిజినెస్‌లో అని అంటున్నారు. నేను చిన్న కథ చెప్తాను. మనకి అందరికీ వేటగాడి కథ తెలిసే ఉంటుంది. శివరాత్రి రోజు వేటగాడు ఏ విధంగా అయితే యజమాని దగ్గర డబ్బులు చెల్లించలేక బందీగా మారతాడో, ఆ రోజు ముందు రోజు శివరాత్రి పర్వదినం కావడంతో ఆ గుడిలో జరిగిన కథంతా వింటాడు. ఆ రోజు సాయంత్రం వేటగాడు వ్యాపారి వచ్చి నిన్ను ఒకరోజు గడువిస్తాను. తెల్లారేసరికల్లా నాకు ఏదో ఒక విధంగా నువ్వు నా అప్పు చెల్లించాలి అని చెప్పడంతో తనకు తెలిసిన పని అంటే వేటాడి చంపి ఆ వచ్చిన డబ్బుల్ని యజమానికి ఇచ్చి అప్పు తీర్చాలి. ఈ విధంగా ఆలోచిస్తూ వేటగాడు అడవికి వెళ్తాడు. ఆ అడవికి వెళ్ళి తెలుసో తెలియకో బిల్వపత్రం ఉన్న చెట్టుని ఎక్కుతాడు. ఆలోచిస్తూ ఏ జీవిని వేటాడలేకపోతాడు. అదే విధంగా బిల్వపత్రం ఆకుల్ని తెంపి శివలింగం మీద వేస్తాడు. తెలుసో తెలియకో శివుడు బోళాశంకరుడు కాబట్టి ఆ వేసిన బిల్వపత్రానికి పరవశించి అతని ప్రత్యక్షమై వేటగాడికి స్వర్గప్రాప్తిని కలిగిస్తాడు. ఈ విధంగా మనం చేసే పనిలో తప్పొప్పు లేనప్పుడు మనం ఏ విధంగా పూజ చేసినా, ఏ బెల్లం ముక్క పెట్టి పూజ చేసినా ఆ దేవుళ్ళు మనకి ప్రసన్నమవుతారండి. మనం చేసే పనిలో విజయం అందిస్తారు. ఇదొక్కటే నాకు తెలిసిన టిప్పు. మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను.